చూడండి. ఈయన బీదర్పుల గురించి మాట్లాడే ఈ పెద్ద మనిషి గురించి సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూడండి. "ఓయ్ రాధాకృష్ణ, ఒకప్పుడు నీ భాగవతం ఏంటో అందరికి తెలుసు. నీ గురించి రోసే అసెంబ్లీలో ఏమన్నాడో అందరూ విన్నారు. డొక్కు సైకిలేసుకొని బీడీ తాగుతూ నువ్వు తిరిగే నువ్వు ఈ రోజున ఆడి కారుల్లో, పెద్ద పెద్ద బెంజ్ కారులో, పెద్ద పెద్ద ఇంకా ఏవో బ్రాండెడ్ కారులో తిరుగుతున్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ పార్టీని ఎలా లాగేసుకున్నాడో, జీజేఆర్ అనే వ్యక్తి నుంచి ఈనాడు మార్గదర్శిని రామోజీ ఎలా కబ్జా పెట్టాడో, కేఎల్ఎన్ ప్రసాద్ స్థాపించిన ఆంధ్రజ్యోతిని నువ్వు కూడా అలా లాగేసుకున్నావు అని అందరికీ విదితమే. పేదరికం గురించి, బీదరిపుల గురించి నీతులు వల్లవేసే నువ్వు జర్నలిజంలో మొట్టమొదటి అవినీతి ప్రవేశపెట్టింది నువ్వు కాదా? వైస్రాయ్ గేటు వెనక నుంచి ఎన్టీఆర్ మీద వేసిన చెప్పుల్లో నీ చెప్పు కూడా ఉందా లేదా? ఆ తర్వాత అందుకు మూల్యం చెల్లించమని చంద్రబాబు నువ్వు గల్లా పట్టుకున్నావా లేదా? అందుకు ప్రతిగా నువ్వు ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఆనాడు తీసుకున్నావా లేదా? ఇప్పుడు దాన్నైనా సరిగ్గా నడుపుతున్నావా? నీకు పనికొచ్చే వార్త ఒకలా, పనికిరాని వార్త మరొకలా, బేరం పెట్టిన వార్త ఒకలా, బేరం పెట్టని వార్త ఒకలా. రామానాయుడు మనవడి రాసలీలల్ని అడ్డుపెట్టుకొని ₹1,00,00,000 దండుకోవాలని నువ్వు ప్రయత్నం చేయలేదా? అది ఆ తర్వాత ఆయన పసిగట్టి వాటిని కేసులు అవ్వడము, కేవలం సాక్షిలో మాత్రమే వచ్చిన పరిస్థితి నీకు తెలీదా? ఈ బండారం మొత్తం బట్టబయలిన దాని మీద నువ్వు ఎక్కడైనా ఒక వార్త రాసావా? ఆ వార్త ఇప్పుడు రాసావు కదా ఒక వార్త. ఏది? జగన్ రిచ్ అని. అక్షరాలను అమ్మకానికి పెట్టే నీచుడివి, దృశ్యాలను ధనార్జన మార్గాలుగా మలచిన నికృష్టుడివి. నువ్వా ఇతరులకు నీతులు చెప్పేది, బీదరుపులు పేదరుపుల గురించి మాట్లాడేది? నీ బినామీ భాగవతాల గురించి అందరికీ తెలుసు. అమరావతి పేరిట చందాలు వసూలు చేసింది తెలుసు. ఆఖరణ వీణావాణి అనే ఇద్దరు అవిభక్త కవలను ఆపరేషన్ పేరు మీద వసూలు చేసిన సంగతి, దాన్ని భోజనం చేసిన సంగతి తెలుసు. జగనన్న చెప్పినట్టు దోచుకో, పంచుకో, దాచుకో బ్యాచ్లో నీదే కదా అత్యంత కీలకమైన పాత్ర. ఏటా క్యాలెండర్ యాళ్ల పేరిట పోలీస్ సంఘాలను కూడా వదలకుండా ఎలా పోగేస్తావో ప్రతి సంఘానికి, ఉద్యోగ సంఘానికి తెలుసు. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలను కేవలం ఈ యాడ్ల రూపంలో వెనకేస్తావటగా. టీడీపీ టికెట్లు ఇప్పించి మరీ లాగేసుకుంటావటగా. మొన్నటికి మొన్న 2014-19 మధ్యకాలంలో ఏకంగా 700 కోట్ల రూపాయలని ఇలాగే సంపాదించావటగా టికెట్లు ఇప్పించి. ఇక నీ యాంకర్ల రాసలీలలు, వాళ్ళను ఎప్పటికప్పుడు ఎవరెవరికి ఎలా తార్చావో అందరికీ తెలుసు. వాళ్ళతో నువ్వు తిరిగిన తిరుగులకి, రిసెప్షనిస్ట్కి నువ్వు చేసిన కడుపులకి, అందుకేగా మీ ఆవిడ ఛానల్కి, పత్రికకి నిన్ను వేరు చేసి దూరం పెట్టింది. చచ్చి ఏ లోకానం ఉందో ఆ మహాతల్లి నిన్ను ఎంత కట్టడి చేయాలని చూసినా నీ బూతు బుద్ధి, నీ వంకర చేష్టలు, వంకర బుద్ధి ఇంకా మానుకోలేదు. రెండో పెళ్ళికి కూడా రెడీ అవ్వట కదా. నీ భాగవతం మొత్తం ఒక సినిమాగా వస్తూ చూస్తుండు, తప్పక వస్తుంది. ఉన్నవి లేనట్టు కనికట్టు చేసే ఓ మాయావి మారీచుడా, త్వరలో నీ బూతు భాగవతాల చిట్టా మొత్తం బయలు కావడం ఖాయం. నీకు రోజులు దగ్గరలో పడ్డాయి. నువ్వు వార్తను ఎలా వక్రీకరిస్తావు, ఎమ్మెల్యేల కొనుగోలుకి క్యాష్ బ్యాగులు ఎలా అందిస్తావు శ్రీదేవి ఎపిసోడ్లో, కొత్త పలుకు పేరిట నీ చెత్తరాతలు ఎలా ఉంటాయి, ఉన్నవి లేనట్టు ఎలా ఊహిస్తావు, వివేకానంద రెడ్డిని చంపింది షర్మిలకి భారతిరెడ్డికి మధ్య రేపు ఎప్పుడో గొడవ వస్తుంది అధికారం వచ్చాక అని చెప్పి ఊహాగానాలు రాసింది నువ్వే. ఇలా నీ బయోగ్రఫీ మొత్తం, నీ బండారం మొత్తం, నీ బతుకు భాగవతం మొత్తం బట్టబయలు కావడం ఖాయం. బీ రెడ్డి బూతు కృష్ణ, నీ బూతులన్నీ అత్యంత త్వరలోనే జనం ముందుకు రాబోతున్నాయి. మాయా మారీచ నెంబర్ 1 సరికొత్త రాజకీయ రాసలీలా సంచలన చిత్రం అనేది ఇక్కడ రాసింది. అంటే వీళ్ళంతా వక్రీకరణ, లేకపోతే ఏది అప్ చేయాలి, ఏది డౌన్ చేయాలి, ఆ మీటర్లు నొక్కడం. అదేదో గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మాండంగా ఇటు అటు మార్చి, మీటర్లు మార్చి, చస్తే ఒకలాగా, బతికితే ఒకలాగా, మనకు ప్రోగా ఉంటే ఒకలాగా. ప్రతిపక్ష నేత అయితే ప్రతిపక్ష నేతల్లోనే అత్యంత గొప్ప ధనికుడు అని చెప్పేసి చంద్రబాబు గురించి ఎందుకు రాయవు? ఒకానొక రోజుల్లో 2 లక్షల రూపాయలు లేకపోతే 2 ఎకరాలు మాత్రమే భూమి ఉంది నాకు అని చెప్పుకొని తిరిగిన అతనికి 650 కోట్లు అఫిడవిట్లో రాసేంత ఎక్కడి నుంచి వస్తుంది? హెరిటేజా? నాకేం సంబంధం లేని ఓల్డ్ ఇట్ కానీ అదేదో పులకరించినట్టు జల్లరిస్తుంది కదా బాబు శరీరము. మరి ఇవన్నీ కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడే కాకుండా అసలు ఆయన కెరీర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో బ్యాంకుల్లో తీసుకున్న లోన్ల నుంచి మొన్నటి వరకు, మొన్న 5 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా లాస్ట్కి పాపం అమాయకులు, పేదవాళ్ళు అమరావతి పేరిట మీద ఇచ్చిన గాజులు, కమ్మలు, ముక్కు పుడకలు అన్నింటితో తీసుకొని వాటిని ఏం చేశాడో ఇంతవరకు ఒక లెక్కపత్రం లేదు. అదేమంటే కొడుకుని పంపించి అప్పుడప్పుడు మా ఆస్తులు ఇవి మీరందరూ తెలుసుకొని సంకలు గుద్దుకోండి అని చెప్పేసి చేసే ఒక హైడ్రామా ఒకటి మళ్ళీ
వీటన్నిటి గురించి ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఎందుకో రాదు మరి. ఇదే ఎల్లో మీడియా ఎందుకో దాని గురించి ఇంత గొప్పగా విస్తరించినప్పుడు ఒక సీఎం అనేవాడికి ఆస్తులు ఉండడానికి, ఒక ప్రతిపక్ష నేతకి అంతకన్నా మించి ఆస్తులు ఉండడానికి ఎందుకు ఆ డిఫరెన్స్ని కడిగిపారేవు? ఎందుకు ఆ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు నీకు ఈ ఆస్తులు, నాకు 2 ఎకరాలే ఉన్నాయి, హెరిటేజ్ వాటితో నాకు సంబంధం లేదని అప్పుడప్పుడు చెప్పి దులపరించుకుంటావు కదా, 650 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ఎందుకు రాయడు అంటే దానికి మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనం పచ్చ కండు అని కాదు, ఏకంగా రక్తంలోనే పసుపు పచ్చ రక్తాన్ని నింపేసుకొని ఆయన చంద్రబాబు కన్నా మించిన అనధికార అధ్యక్షుడి హోదాలో విపరీతమైన యాంగ్జైటీ, విపరీతమైన ఏదన్నా మళ్ళీ చంద్రబాబు హయాంలో మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ ఇట్లాగే పోయినసారి 700 కోట్లు కొట్టేశాడంట, ఈసారి మళ్ళీ ఎంత కొట్టేస్తాడు ఏందో. ఈ ఆత్రము, తపన, సంపాదించాలి, ఏం చేసుకుంటాడో, పెళ్ళాం కూడా చనిపోయింది అయినా కానీ ఏం చేసుకుంటాడో తెలియదు అన్న దూరంలో జనం మాట్లాడుకుంటున్న విధం మనం ఇప్పటివరకు చదువుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.